మాట్లాడేద్దాం. ఫస్ట్ కాలర్. హలో హలో హలో. హాయ్. హాయ్ అన్న, ఎలా ఉన్నావు? నేను చాలా బాగున్నాను, నువ్వెలా ఉన్నావు? నేను సూపర్ ఫైన్. నాకు పొద్దుగాలనే నాకు ఈ మల్లేశం సినిమా తెలుసా అన్న? మల్లేశం సినిమా తెలుసు మన ఎవరు అందులో సాంగ్ కావాలి నాకు. అందులో ఒక సాంగ్ కావాలా? అందులో ఏదో ఒకసారి పాడు. సాయిలు, అదే బల్గం హీరో ఉన్నాడు కదా సాయి. అవునవును, తెలుసు. ఆ సాయిలుది ఒక సాంగ్ ఉంటది, మనిషి ఉంటది. అదేమో ఇన్స్పిరేషన్ కొంచెం ఏమో ఒక సాంగ్ భలే ఉంటది అబ్బా. అది కొంచెం తెలంగాణ బ్యాక్గ్రౌండ్ ఉంటే ఆ సాంగ్ ప్లే చేయి నాకు. అది బయోపిక్ కదా, అది బయోపిక్ మూవీ. దాంట్లో సాంగ్ కావాలి నాకు. ఎందుకు సినిమా వస్తుంది, సినిమా రన్ అవుతుంది జెమినీ మూవీస్ లో చూస్తున్నాను. ఎందుకు సాంగ్ నాకు భలే అనిపిస్తుంది. ఆ సాంగ్ కొంచెం ప్లే చేయి. లిరిక్స్ గుర్తులేదు కానీ చాలా చూసాను. సరే నాకు చాలా మోటివేషన్ చేస్తుంటాయి. అందులో ఒక బట్టలు ఎట్లయినా వేయాలి, చీరలను స్పిన్నింగ్ భలే చూపిస్తుంటారు ఆ సినిమాలో. ఒక మూవీ ఒక మిషన్ తయారు చేస్తాడు అతను. అవును. నాకు చాలా నచ్చింది ఆ మూవీ. ఆ సాంగ్ ప్లే చేయి ఇప్పుడు. ఎవరైతే బర్త్డేస్, మ్యారేజ్ డే చెప్పుకుంటారు అందరికి హ్యాపీ బర్త్డే అండ్ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. అంతే. ఓకే, మన షో తరఫు నుంచి అలాగే నీ తరఫు నుంచి కూడా విషెస్ చెప్పేద్దాం ఖచ్చితంగా. తెలుసు, నాకేం తెలియదు, మళ్ళీ ప్రత్యేకించి నువ్వు పరిచయం చేసుకుంటున్నావు. నాకు తెలుసు కాబట్టి ఇంక నేనేం అడగలేదు నీ పేరేంటి అని. హలో. సో బబ్లు అయితే ఉదయాన్నే లేచి లేవగా నాకు తెలిసి ఫోను రెడీగా పెట్టుకున్నాడు. టైము 8:30 ఎప్పుడవుతుందా, మనం కాల్ ఎప్పుడు చేద్దామా, గుడ్ మార్నింగ్ ఎప్పుడు మాట్లాడదామా అని. బట్ కాల్ చేశాడు కానీ గబగబా తను చెప్పాలనుకుంటే చెప్పేశాడు, కానీ నేను ఏమైనా అడగడానికి కూడా నాకు ఛాన్స్ ఇవ్వలేదు అనమాట. బబ్లు అంత సూపర్ ఫాస్ట్గా ఉన్నాడు. బట్ ఎనీవేస్ బబ్లు అడిగిన సాంగ్ అయితే ప్లే చేయడానికి ట్రై చేద్దాం ఖచ్చితంగా. సో నెక్స్ట్ కాలర్. హలో. హాయ్. మార్నింగ్ బ్రో. గుడ్ మార్నింగ్ బ్రో, ఎలా ఉన్నా బ్రో? మస్తు ఉన్నా బ్రో. ఇవాళ మేడం రాలే? ఈరోజు మేడం లేరు, వస్తారు తర్వాత. ఓకే, నాతో మాట్లాడవా? చెప్పండి బ్రో. ఏం చేస్తున్నావు? ఏం లేదు బ్రో, మార్నింగ్ షో కోసం వెయిటింగ్. రఘు బ్రో, నువ్వు మామూలుగా మూవీస్ చూస్తావు కదా, మూవీస్ చూసినప్పుడు నువ్వు ఇప్పటివరకు చూసిన సినిమాల్లో నిన్ను బాగా ఇన్స్పైర్ చేసిన మూవీ ఏంటి చెప్పు ఒకసారి. హ్యాపీ డేస్ బ్రో. ఎందుకలా అంటే ఇంజనీరింగ్ చదవాలనిపించిందా ఆ మూవీ చూసాక? ఆ మూవీ ఏదో వైబ్ తీసుకొచ్చింది బ్రో. అంటే నిన్ను ఎలా ఇన్స్పైర్ చేసింది, ఏ రకంగా? అప్పుడు మేబీ నేను 5th స్టాండర్డ్ అనుకుంటా బ్రో. ఓకే. కాలేజ్ వైబ్ అదంతా. సో నీకు ఆ టైంలో నా కాలేజ్ వైబ్ అదంతా వాతావరణం అంతా నీకు చాలా కొత్తగా అనిపించింది అనమాట, అంతే కదా? అవును బ్రో. సో ఎంజాయ్ చేసావు? అవును. స్కూల్ టైంలో వచ్చింది, మరి కాలేజ్ టైంలోకి వచ్చాక ఎప్పుడైనా చూసావా మళ్ళీ ఆ సినిమా? చూసిన, అయినా కూడా అది కొత్తగా ఉంటుంది బ్రో. ఎన్నిసార్లు చూసినా నీకు కొత్తగానే ఉంటుంది అనమాట. సో ఎనీవేస్ మరి నీకు అలాగా మరి నీ కాలేజ్ డేస్లో అలాంటి సిచ్యువేషన్స్ ఎప్పుడైనా వచ్చాయి, హ్యాపీ డే సినిమా లాగా అనిపించిందా నీకు? ఒక్కసారి అనిపిస్తుంది. ఒక్కసారి అనిపిస్తుందా? అనిపించింది. ఓకే సరే రఘు, నువ్వైతే ఇలానే మన షో చూస్తూ ఉండు, ఇలానే కాల్ చేస్తూ ఉండు, ఇలానే మాట్లాడుతూ ఉండు స్వీట్గా, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ రఘు, బాయ్ బాయ్. వెల్కమ్ బ్యాక్ టు అంటే ఒక సూపర్ సాంగ్ చూస్తాం కదా, ఒక లవ్లీ సాంగ్. సీరియస్లీ ఈరోజు మార్నింగ్ నేను యాక్చువల్గా వచ్చేటప్పుడు అయితే రోడ్ పైన 2 యాక్సిడెంట్స్ జరిగినాయి అనమాట. సో అది ఏంటంటే మార్నింగ్ లేచి లేవగానే ఆఫీస్కి వెళ్ళాలనో లేదంటే మన వర్క్స్కి మళ్ళీ మండే కాబట్టి ఆబ్వియస్లీ మన పనుల్లో మనం బిజీగా అవ్వాలని, త్వరగా వెళ్ళిపోవాలని బాస్ ఏమన్నా అంటాడో, లేదంటే మనకున్న ప్రాబ్లమ్స్ వల్ల కొంచెం త్వరగా బయలుదేరి వచ్చే హడావిల్లో కొంచెం రోడ్డు పైన ఎలా వెళ్తున్నాం అనేది ఎవరు అబ్జర్వ్ చేయట్లేదు. నేను ఈరోజు మార్నింగే చెప్తున్నా కదా, 2 ప్లేసెస్లో నేను
చిన్న చిన్న చాలా మైనర్ యాక్సిడెంట్స్ అనేది నేను నోటీస్ చేశాను అనమాట. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉండాలంటే ఇంకొంచెం మనం రెగ్యులర్గా లేచే టైం కంటే ఒక హాఫ్ అన్ అవర్ కొంచెం ముందుగా లేచామంటే అంత టెన్షన్ లేకుండా ప్రశాంతంగా మనం వెళ్ళాల్సిన ప్లేసెస్కి మనం వెళ్ళొచ్చు, మన వర్క్ ప్లేసెస్కి ఆర్ మన ఆఫీసెస్కి వెళ్ళొచ్చు. సో ఇబ్బంది లేకుండా కొంచెం కేర్ఫుల్గా ఉండండి, ఎందుకంటే లైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎవరికైనా సరే. ఒకే ఒక్క లైఫ్ కదా, సో పీస్ఫుల్గా మన లైఫ్ని మనం లీడ్ చేయాలి. సో ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఖచ్చితంగా మనం రెగ్యులర్గా లేచే టైం కంటే ఒక్క హాఫ్ అన్ అవర్ అంతే, కొంచెం ఒక అరగంట కొంచెం ముందుగా లేచి బయలుదేరితే కొంచెం ప్రశాంతంగా వెళ్ళొచ్చు అనమాట. తెలుసు సిటీలో ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది, పైగా ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ టైంలో 7 to 9 ఆ టైంలో చాలా హెవీ ట్రాఫిక్ ఉంటుంది సిటీస్లో. ఏ సిటీ అయినా కానీ, అది హైదరాబాద్, విజయవాడ, వైజాగ్, ఏది తీసుకున్నా సరే ఎక్కడైనా సరే కొంచెం ఆ టైంలో కొంచెం హెవీగా ఉంటుంది కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉండండి. సో నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు మనతో మాట్లాడడానికి. హలో. హలో. హాయ్. హాయ్. గుడ్ మార్నింగ్. హలో. హలో. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎవరు మాట్లాడుతున్నారంటే? నా పేరు సిరి. సిరి. హలో. హలో, మీ పేరేంటి? కావేరి. కావేరియా? ఓకే, మీరు టీవీ వాల్యూమ్ తగ్గించాలండి, లేదంటే సరిగా వినిపించదు. ఓకేనా? ఓకే. టీవీ వాల్యూమ్ కొంచెం తగ్గించండి, లేదంటే మ్యూట్లో పెట్టండి. తగ్గించా. ఓకే, కావేరి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను ఖమ్మం నుంచి మాట్లాడుతున్నా. ఖమ్మం అంటే మీకు భద్రాచలం దగ్గర కదా? ఎంత దూరం వస్తుంది భద్రాచలం ఖమ్మం నుంచి? అంటే ఎప్పుడు వెళ్ళలేదు, నేను ఫస్ట్ టైం. ఫస్ట్ టైమా? అంటే భద్రాచలం అంటే పక్కనే, కానీ నేను ఎప్పుడు వెళ్ళలేదు. భద్రాచలం ఎప్పుడు వెళ్ళలేదా మీరు? వర్క్ లో బిజీగా ఉండి ఎప్పుడు వెళ్ళలేదు. మీరు ఇప్పుడు ఏం చేస్తుంటారు? ఏం చేస్తున్నారు మీరు? జాబ్. అంటే మామూలుగా జాబ్ చేస్తున్నా కానీ మనం కొంచెం చదువు అయిపోయిన తర్వాతనో లేదంటే కొంచెం పెద్ద అయ్యాక కదా జాబ్లోకి వెళ్తాం మనం. చిన్నప్పటి నుంచి మా డాడీ వాళ్ళు నన్ను ఎక్కడికి తీసుకెళ్ళలేదు. ఓహో, మహారాణిలా చూసుకున్నారనమాట నిన్నైతే. మహారాణి ఇప్పుడు పెద్ద అయినాకనే కష్టాలు ఎక్కువైపోయినాయి. మీకు విషయం చెప్పమంటారా కావేరి గారు? చెప్పండి. ఏ మనిషికైనా సరే, తను పూరైనా రిచ్ అయినా ఏమైనా సరే, ఎవరి లైఫ్లో అయినా సరే ఇలాంటి కష్టాలు, కన్నీళ్ళు, బాధలు వస్తుంటాయి. చాలామంది అనుకుంటారు, కొంతమందికి కొంచెం బాగా డబ్బులున్నా లేదంటే రిచ్గా ఉన్న వాళ్ళని చూసి వీళ్ళకి ఏ ఇబ్బంది లేవనుకుంటారు, కానీ అదంతా రాంగ్ పర్సెప్షన్ తెలుసా? ఎవరికి ఉండాల్సింది వాళ్ళకు ఉంటాయి అంతే. ఇప్పుడు డబ్బు సంపాదించేసిన మెంటల్ పీస్ అనేది అందరికీ వచ్చేది కదా. పూరి గుడిసెలు ఉండేవాడు కూడా చాలా హ్యాపీగా ఉంటాడేమో, ఎవరికి తెలుసు. సో ఇవన్నీ పక్కన పెడితే ఇది ఫస్ట్ టైమా మీరు కాల్ చేయటం? ఫస్ట్ టైం, కానీ చాలా ఫ్రీగానే మాట్లాడుతున్నారు. సీరియస్లీ? అవునా? నాకు తెలుసు మీరు మళ్ళీ టీవీ చూస్తున్నారు. టీవీ చూసుకుంటూ టీవీలో వినుకుంటూ మాట్లాడుతున్నారు. మీరు టీవీ చూస్తూ మాట్లాడుతున్నారు కదా, టీవీలో వింటూ. టీవీ చూసినా నో ప్రాబ్లం అండి, టీవీ ఆడియో వినొద్దు, ఓకేనా? అప్పుడైతేనే కొంచెం మాట్లాడడానికి వీలుగా ఉంటుంది. సరే, మూవీస్కి వెళ్తుంటారా మీరు? మీ లైఫ్లో మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసిన మూవీ ఏంటో చెప్పండి. పుష్ప 2 చూసి ఇన్స్పైర్ అయ్యావా? హౌ? ఎలా? అంటే ఫస్ట్ టైం అది చూడడం, చూసినప్పుడే కొంచెం ఫీలింగ్ వచ్చేసింది. ఫీలింగ్ వస్తుందా? నేను చాలా సార్లు చూసినది కాదు. అంటే నేను అడిగిన క్వశ్చన్ అర్థమైందో లేదో నాకు తెలియదు, కానీ అంటే మనం సినిమాలు చూస్తూ ఉంటాం, కానీ కొన్ని సినిమాలు చూసిన తర్వాత మనం సినిమా నుంచి ఏమైనా నేర్చుకోవడం కానీ, అరే ఈ సినిమాలో ఇంత మంచి విషయం ఉంది అని అలాంటి సినిమాలు అడుగుతున్నాను అనమాట నేను. అమరన్. హలో. హలో. అమరన్ చూసి బాగా ఇన్స్పైర్ అయ్యావు అయితే? ఓ సూపర్. ఎందుకంటే మన దేశం కోసం తను, అంటే నేను చిన్నప్పటి నుంచి నా గోల్ అదే. ఏంటి, ఆర్మీలోకి వెళ్ళాలనా? ఓ సూపర్. మరే ట్రై చేయలేదా గట్టిగా?
ఓకే. కానీ వీలు కాలేదు. కుదరలేదు. ఒప్పుకోలేదు, డాడీ మీ డాడీ పంపించలేదు, అది చెప్పు. కుదరలేదు కాదు, మీ డాడీ పంపించలేదు. ఓకే అండి. అవునా? ఓకే, మీ మమ్మీకి డాడీకి అందరికీ హాయ్ చెప్పారని చెప్పు. ఇలానే మన షో చూస్తుండు, కాల్ చేస్తుండు, ఓకేనా? సో చిన్ని చిన్ని సాంగ్ ఫ్రమ్ డాకు మహారాజ్ చూస్తారు కదా. ఇప్పుడైతే నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు మనతో మాట్లాడడానికి. హలో హలో హాయ్. అన్న. హాయ్ అన్న, ఎవరన్నా? హలో హలో, ఎవరు మాట్లాడేది? నేనన్నా నిశాంత్. టీవీ వాల్యూమ్ తగ్గించు నాన్న నువ్వు. సరే. టీవీ వాల్యూమ్ తగ్గించి లేదంటే మ్యూట్లో పెట్టి అప్పుడు మాట్లాడాలి, ఓకేనా? ఓకే అన్న. చెప్పు. ఏంటి నిశాంత్ ఆ పేరు? అవునన్నా. ఎక్కడి నుంచి? ఇల్లందు. ఓకే, ఏం చదువుతున్నావు? 8th అన్నా. 8th క్లాసా? మరి ఇంకా స్కూల్కి రెడీ అవ్వలేదా? ఈరోజు స్కూల్ లేదన్నా. ఎందుకు లేదు? ఏమో అన్నా. అవునా? అంటే రీజన్ ఏం చెప్పలేదా? హాలిడే అని చెప్పేశారా? రీజన్ కావాలా, హాలిడే కావాలా అన్నారన్న. అప్పుడు హాలిడే కావాలన్నావా నువ్వు వెంటనే ఆకుండా? అవును అన్న. అబ్బబ్బబ్బబ్బా, వాట్ ఏ బ్రిలియంట్ స్టూడెంట్ నువ్వు నిజంగా. సరే, నువ్వు 8th క్లాస్ కదా, నువ్వు ఏంటి ఫస్ట్ బెంచ్ స్టూడెంటా లాస్ట్ బెంచ్ స్టూడెంటా నువ్వు? లాస్ట్ ఫస్ట్ కాదన్నా, మిడిల్ అన్న. మిడిలా? టైం వచ్చినప్పుడు చదువుకుంటావు, ఎంజాయ్ చేయాల్సిన టైంలో ఎంజాయ్ చేస్తావు, అంతేనా? అంతే. నీకు ఏ సబ్జెక్ట్ ఎక్కువ మంచిగా మార్క్స్ వస్తుంటాయి? మ్యాథ్స్ అన్నా. మ్యాథ్స్? అబ్బా, అవును. నువ్వు నిజంగా దేవుడివి. నాకు మ్యాథ్స్ అంటే ఎంత భయం తెలుసా? సరే నిశాంత్, నువ్వు మూవీస్ చూస్తుంటావా? చాలా తక్కువ చూస్తాను. చాలా తక్కువ? అంటే ఎందుకు, నీకు పెద్దగా మూవీస్ అంటే ఎక్కువ ఇష్టం ఉండదా? ఓన్లీ అవుట్డోర్ గేమ్స్ అన్న. అవుట్డోర్ గేమ్స్. సో ఫ్యూచర్లో సచిన్ టెండూల్కర్ లాగా, ధోని లాగా, విరాట్ కోహ్లీ లాగా చూడొచ్చా నిన్ను కూడా? ఏమో అన్న, పెద్దగా అయిన తర్వాత. పెద్ద అయిన తర్వాత ఏమవుదాం అనుకుంటున్నావు అయితే మరి పెద్ద అయ్యాక? పైలట్ అన్న. పైలట్? వావ్, అవుట్డోర్ స్పోర్ట్స్ అంటే ఇష్టం, నీకు పైలట్ అవ్వడం అంటే ఇష్టం. కానీ హాలిడే కావాలా, స్కూల్ రీజన్ కావాలంటే హాలిడే మాత్రం కావాలి నీకు. అన్న సబ్జెక్ట్ అయిపోయినాయి అన్న, మొత్తం 1-2 లెసన్లు ఉన్నాయి అన్న. అంతేనా? సో ఆ 2-3 లెసన్స్ కూడా అయిపోతే రివిజన్ స్టార్ట్ అయిపోద్ది కదా? అవునన్నా. అవునా? 3 months ఉంది కానీ. 10th క్లాస్కి ఎప్పుడైనా సరే 7th, 8th, 9th క్లాస్లో బేస్మెంట్ లాంటివి అనమాట. నువ్వు ఈ 3 classes బాగా చదువుకుంటే 10th క్లాస్లో ఇంకా తోపు అయిపోతావు. అవునా? అవునా? సో ఇంకేంటి విషయాలు మరి? నీకు ఫ్రెండ్స్ ఉన్నారా? ఉన్నారన్నా. అవునా? ఫ్రెండ్స్తో సరదాగా ఎప్పుడైనా బయటకు వెళ్ళావా? పిక్నిక్స్ అలాగా ఎప్పుడైనా బయటకు తీసుకెళ్లారా మిమ్మల్ని? సమ్మర్లో ప్రతిసారి వెళ్ళావా? మమ్మీతో డాడీతో మరి? మా మమ్మీ వరంగల్ ఉంటుంది అన్న, మా డాడీ చనిపోయిందన్న. ఓకే, ఇట్స్ మమ్మీ నిన్న అన్ని రకాలుగా చూసుకుంటుంది అనమాట. సో మమ్మీ చాలా పవర్ఫుల్ కదా? మమ్మీ దగ్గర ఉన్నాను కానీ నానమ్మల దగ్గర ఉంటాను నేను. సరే, మమ్మీ అంటే నీకు ఇష్టమా కాదు చెప్పు ఒకసారి. ఇష్టం కదా నీకు మమ్మీ అంటే? కొంచెం ఇష్టమే అన్న. కొంత ఇష్టం ఏంట్రా? ఇష్టమనే చెప్పాలి. ఓకే, సరే. మమ్మీ పేరు ఏంటి? మమ్మీ పేరు రాణి అన్న. మరి మమ్మీకి ఐ లవ్ యూ చెప్పు ఒకసారి. మమ్మీ లేదుగా అన్న. వింటది మీ మమ్మీ, చెప్పు నువ్వు. నేను ఈ వీడియో రికార్డ్ చేయించి నేను నీకు పంపిస్తా. అన్న మాది డబ్బా ఫోన్ అన్న. ఏంటంటే డబ్బా ఫోనా? అవునన్నా. అరే నువ్వు చాలా తెలివైనడురా నువ్వు. నువ్వు ఖచ్చితంగా పైలట్ అవుతావు. పైలట్ లోపల నుంచి ఫ్లైట్ నడుపు, నువ్వు ఫ్లైట్ ఎక్కి నడుపుతావు. నువ్వు అంత తెలివైనడివి. సరే నిశాంత్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. ఇలానే కాల్ చేస్తూ ఉండు, ఓకేనా? బాయ్ 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 బాయ్. సో నెక్స్ట్ కాలర్. హలో. హలో, హాయ్, గుడ్ మార్నింగ్. ఎవరు మాట్లాడేది? మధుమోహన్. మధుమోహన్ గారు ఎక్కడి నుంచి? కర్నూలు డిస్ట్రిక్ట్. కర్నూలు డిస్ట్రిక్టా? ఓకే. ఏం చేస్తుంటారు మధుమోహన్ గారు? రెస్టారెంట్లో క్యాషియర్. మిమ్మల్ని మధు అని పిలిస్తే ఇష్టమా, మోహన్ అని పిలిస్తే ఇష్టమా మీకు? మోహన్. మీ మోహన్లో అందరినీ పడేస్తారు, అందుకే మోహన్ అని పిలవాలి మిమ్మల్ని.
అవునా? అవును సార్. మధుమోహన్ గారు సారీ ఏం చేస్తుంటారు? మీరు మ్యారీడా సింగిలా? మ్యారీడ్ సార్. మ్యారీడేనా? ఆ, మీరు మ్యారీడే కాబట్టి మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగొచ్చా? చెప్పండి సార్. మీకు పెళ్ళికి ముందు బాగుందా, పెళ్లి తర్వాత బాగుందా? పెళ్లి తర్వాత సార్. పెళ్లి తర్వాతే బాగుందా? ఆ, ఎన్ని ఇయర్స్ అయింది పెళ్ళయి? 1 year సార్. 1 ఇయర్. ఓకే, సూపర్. మీ వైఫ్ పేరేంటండి? ఐశ్వర్య. ఐశ్వర్య. ఓకే, మీ వైఫ్ అంటే మీకు చాలా ఇష్టం కాబట్టి మీకు పెళ్లి తర్వాత చాలా బాగుందని చెప్తున్నారు, నాకు అర్థమైంది క్లియర్గా. సో మన మన గుడ్ మార్నింగ్ షోకి కాల్ చేశారు కాబట్టి ఫస్ట్ టైం అయినా కాల్ చేయటం మీరు? ఎస్ సార్, ఫస్ట్ టైం. సో ఫస్ట్ టైం కాల్ చేశారు, చాలా మంచి స్పెషల్ మూమెంట్ కదా ఇది. సో మీ వైఫ్కి ఒక్కసారి ఐ లవ్ యూ అని చెప్పండి మీరు. ఐశ్వర్య, ఐ లవ్ యూ. అంత కూల్గా చెప్తారేంటి, ఏదో జస్ట్ మొక్కుబడి తీర్చుకున్నట్టు? పేరు చెప్పి గట్టిగా చెప్పాలి. నేను శాంపిల్ చెప్తాను చూడండి, ఓకేనా? ఫర్ సపోజ్ గీతాంజలి సినిమాలో నేను హీరో అనుకోండి, అంజలి ఐ లవ్ యూ అలా చెప్పాలి మీరు. ఐశ్వర్య, ఐ లవ్ యూ. అబ్బబ్బబ్బబ్బబ్బా, మామూలుగా కాదు, మీరు చాలా రొమాంటిక్ అనుకుంటా. సార్. సరే, పెళ్ళైన వెంటనే మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? అరేంజ్డ్. అరేంజ్డ్. సో పెళ్ళైన తర్వాత అప్పుడే ప్రేమించుకోవడం స్టార్ట్ చేస్తారు అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా సరే కదా. మీరు పెళ్ళైన వెంటనే ఫస్ట్ ఎక్కడికి వెళ్ళారు ట్రిప్కి? విజయవాడ. విజయవాడ ట్రిప్ అంటారా? అవునా? ట్రిప్ అంటే ట్రిప్ కాదండి, ఇక్కడ వెళ్ళాము ఇక్కడికి. మీరు అన్ని కలిపి మీరు చాలా తెలివైన వాళ్ళు తెలుసా మోహన్ గారు. చెప్పండి సార్. ఎలా అంటే అటు దేవుడి దర్శనం అయిపోద్ది, ట్రిప్ అని చెప్పేయచ్చు అని విజయవాడ తీసుకెళ్ళిపోయి ఉంటారు కదా. సరే, మీ వైఫ్తో మీరు వెళ్ళాలి అనుకుంటే ఏదైనా ప్లేస్కి, అంటే ఫర్ సపోజ్ ఏదైనా మంచి ప్లేస్కి ఒక 1 వీక్ ఎంజాయ్ చేయాలనుకుంటే ఎక్కడికి వెళ్తారు? అరకు. అరకు. మరి అరకు మనకి దగ్గరే కదా, వెళ్ళాల్సింది కదా మన డిసెంబర్లో. ఇంట్లో వాళ్ళు పంపించట్లే. ఇంట్లో వాళ్ళు పంపించట్లేదా? మీకు పెళ్ళయింది. ఇంట్లో వాళ్ళు పంపించాలి కదా. కాదు, మీకు పెళ్ళైంది కదా, మీ వైఫ్ని తీసుకుని వెళ్తాండి, ఎందుకు వద్దంటారు? పర్మిషన్ ఇవ్వాలి కదా ఇంట్లో వాళ్ళు. అంటే మా అమ్మగారు నాన్నగారు పర్మిషన్ ఇవ్వట్లేదా? ఆ, అదిగో అంకుల్ ఆంటీ, కొంచెం త్వరగా మోహన్ గారికి పర్మిషన్ ఇవ్వండి, ఆయన అరకు వెళ్ళి వెళ్తారు పాపం వాళ్ళ ఆవిడని తీసుకొని. పర్మిషన్ ఇవ్వండి కొంచెం త్వరగా. ఓకే, ఇంకేంటండి విషయాలు? నాకు మంచి ఎన్టీఆర్ ఫేవరెట్. మీకు ఎన్టీఆర్ ఫేవరెట్? జూనియర్ ఎన్టీఆర్, సీనియర్ ఎన్టీఆరా? జూనియర్. జూనియర్ ఎన్టీఆర్ మీ ఫేవరెట్ హీరోనా? అందుకు మంచి సాంగ్ ఏంటి ఒకటి. మంచి సాంగ్ కావాలి, అవునా? సో ఖచ్చితంగా నేను ప్లే చేస్తాను మీకోసం, ఓకేనా? ఇలానే మన షో చూస్తుండండి, కాల్ చేస్తుండండి మోహన్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. బాయ్ బాయ్.